హాయ్ ఫ్రెండ్స్, మీ యొక్క మూవీ నాలెడ్జిని పరీక్షించడానికి నేను ఒక సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈ వీడియోలో నేను కొన్ని హింట్స్ ఇస్తాను. ఆ హింట్స్ ఆధారంగా సాంగ్ ఏంటో గెస్ చేయండి. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 1. ఇక్కడ 5 హింట్స్ ఉన్నాయి. వాటి ఆధారంతో సాంగ్ ఏంటో కనిపెట్టి కామెంట్లో తెలియపరచండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్ అప్. ఆన్సర్ ఏంటో చూద్దాం. మొదటి హింట్ వచ్చేసి ఏలు ఇమేజ్, తర్వాత 2 నెంబర్, తర్వాత రు అక్షరం, తర్వాత తినటం, తర్వాత ఆకు ఇమేజ్. వీటన్నిటినీ కలపగా వచ్చే సాంగ్ నేమ్ ఎలుతురు తింటది ఆకు సాంగ్ ఫ్రమ్ పుష్ప మూవీ. వెలుతురు తింటది ఆకు, వెలుతురు తింటది ఆకు, ఆకును తింటది. క్వశ్చన్ నెంబర్ 2. ఇక్కడ 5 హింట్స్ ఉన్నాయి. వాటి ఆధారంతో సాంగ్ ఏంటో కనిపెట్టి కామెంట్లో తెలియపరచండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్ అప్. ఆన్సర్ ఏంటో చూద్దాం. మొదటి హింట్ వచ్చేసి మా ఇమేజ్, తర్వాత నా ఇమేజ్, తర్వాత సన్ ఇమేజ్, తర్వాత టా అక్షరం, తర్వాత నువ్వే అని రిప్రజెంట్ చేసే ఎమోజీ. వీటన్నిటినీ కలపగా వచ్చే సాంగ్ నేమ్ మనసంతా నువ్వే సాంగ్ ఫ్రమ్ మనసంతా నువ్వే మూవీ. క్వశ్చన్ నెంబర్ 3. ఇక్కడ 5 హింట్స్ ఉన్నాయి. వాటి ఆధారంతో సాంగ్ ఏంటో కనిపెట్టి కామెంట్లో తెలియపరచండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్ అప్. ఆన్సర్ ఏంటో చూద్దాం. మొదటి హింట్ వచ్చేసి 1 నెంబర్, తరువాత 2 నెంబర్, తర్వాత 3 నెంబర్, తరువాత నేను అని రిప్రజెంట్ చేసే ఎమోజీ, తర్వాత 1 నెంబర్, తర్వాత కన్ను ఇమేజ్, తర్వాత 3 నెంబర్. వీటన్నిటినీ కలపగా వచ్చే సాంగ్ నేమ్ 1 2 3 నేను ఒక కంత్రి సాంగ్ ఫ్రమ్ కంత్రి మూవీ. క్వశ్చన్ నెంబర్ 4. ఇక్కడ 4 హింట్స్ ఉన్నాయి. వాటి ఆధారంతో సాంగ్ ఏంటో కనిపెట్టి కామెంట్లో తెలియపరచండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్ అప్. ఆన్సర్ ఏంటో చూద్దాం. మొదటి హింట్ వచ్చేసి యమహా ఇమేజ్, తర్వాత నగరి ఇమేజ్, తర్వాత కోల్కతా ఇమేజ్, తర్వాత పూరి ఇమేజ్. వీటన్నిటినీ కలపగా వచ్చే సాంగ్ నేమ్ యమహా నగరి కలకత్తా పూరి సాంగ్ ఫ్రమ్ చూడాలని ఉంది మూవీ. క్వశ్చన్ నెంబర్ 5. ఇక్కడ 6 హింట్స్ ఉన్నాయి. వాటి ఆధారంతో సాంగ్ ఏంటో కనిపెట్టి కామెంట్లో తెలియపరచండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్ అప్. ఆన్సర్ ఏంటో చూద్దాం. మొదటి హింట్ వచ్చేసి ప్రా అక్షరం, తర్వాత నా ఇమేజ్, తర్వాత మా ఇమేజ్, తర్వాత ప్రా అక్షరం, తర్వాత నా ఇమేజ్, తర్వాత మా ఇమేజ్. వీటన్నిటినీ కలపగా వచ్చే సాంగ్ నేమ్ ప్రాణమా ప్రాణమా సాంగ్ ఫ్రమ్ డార్లింగ్ మూవీ. క్వశ్చన్ నెంబర్ 6. ఇక్కడ 4 హింట్స్ ఉన్నాయి. వాటి ఆధారంతో సాంగ్ ఏంటో కనిపెట్టి కామెంట్లో తెలియపరచండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్ అప్. ఆన్సర్ ఏంటో చూద్దాం. మొదటి హింట్ వచ్చేసి మా ఇమేజ్, తర్వాత జామకాయ అనగా గోవా, తర్వాత వా అక్షరం, తర్వాత వరల్డ్ అనగా లోకం. వీటన్నిటినీ కలపగా వచ్చే సాంగ్ నేమ్ మగవా ఓ మగవా సాంగ్ ఫ్రమ్ వకీల్ సాబ్ మూవీ.
మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువ. క్వశ్చన్ నెంబర్ 7. ఇక్కడ 4 హింట్స్ ఉన్నాయి. వాటి ఆధారంతో సాంగ్ ఏంటో కనిపెట్టి కామెంట్లో తెలియపరచండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్ అప్. ఆన్సర్ ఏంటో చూద్దాం. మొదటి హింట్ వచ్చేసి ఓ అక్షరం, తర్వాత మర ఇమేజ్, తర్వాత మ్యాన్ సింబల్, తర్వాత షీ సింబల్. వీటన్నిటినీ కలపగా వచ్చే సాంగ్ నేమ్ ఓ మర మనిషి సాంగ్ ఫ్రమ్ రోబో మూవీ. క్వశ్చన్ నెంబర్ 8. ఇక్కడ 6 హింట్స్ ఉన్నాయి. వాటి ఆధారంతో సాంగ్ ఏంటో కనిపెట్టి కామెంట్లో తెలియపరచండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్ అప్. ఆన్సర్ ఏంటో చూద్దాం. మొదటి హింట్ వచ్చేసి గుండె ఇమేజ్, తర్వాత ఆ అక్షరం, తర్వాత ఘీ ఇమేజ్, తర్వాత పోయి, తర్వాత నట్టు ఇమేజ్, తర్వాత ఉన్నదే. వీటన్నిటినీ కలపగా వచ్చే సాంగ్ నేమ్ గుండె ఆగిపోయినట్టు ఉన్నదే సాంగ్ ఫ్రమ్ మేం ఫేమస్ మూవీ. గుండె ఆగిపోయినట్టు ఉన్నదే, ప్రాణం వీడిపోయినట్టు ఉన్నదే. క్వశ్చన్ నెంబర్ 9. ఇక్కడ 3 హింట్స్ ఉన్నాయి. వాటి ఆధారంతో సాంగ్ ఏంటో కనిపెట్టి కామెంట్లో తెలియపరచండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్ అప్. ఆన్సర్ ఏంటో చూద్దాం. మొదటి హింట్ వచ్చేసి ఓకే ఇమేజ్, తర్వాత ఎగ్జామ్ ఇమేజ్ అనగా పరీక్ష, తర్వాత రాయటం. వీటన్నిటినీ కలపగా వచ్చే సాంగ్ నేమ్ ఒకే పరీక్షే రాసిన సాంగ్ ఫ్రమ్ 100% లవ్ మూవీ. ఒకే పరీక్షే రాసిన ఒకే జవాబై. క్వశ్చన్ నెంబర్ 10. ఇక్కడ 6 హింట్స్ ఉన్నాయి. వాటి ఆధారంతో సాంగ్ ఏంటో కనిపెట్టి కామెంట్లో తెలియపరచండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్ అప్. ఆన్సర్ ఏంటో చూద్దాం. మొదటి హింట్ వచ్చేసి ఆ అక్షరం, తర్వాత డి లెటర్, తర్వాత గా అక్షరం, తర్వాత బ్యూటీ ఇమేజ్ అనగా అందమైన, తర్వాత చిన్ ఇమేజ్, తర్వాత చినుకులు. వీటన్నిటినీ కలపగా వచ్చే సాంగ్ నేమ్ అడిగా అందాల చిన్ని చినుకులు అనే సాంగ్ ఫ్రమ్ హాయ్ నానా మూవీ. అడిగా అందాల చిన్ని చినుకులనే పీడు. 10కి 10 ఆన్సర్ చేసిన వారు మొదటి ర్యాంక్ సాధించారు. అలాంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే మీ నేమ్ను కామెంట్లో తెలియపరచండి. తరువాత 9 లేదా 8 ఆన్సర్ చేసిన వారు సెకండ్ ర్యాంక్ సాధించారు. తరువాత 7 లేక 6 ఆన్సర్ చేసిన వారు థర్డ్ ర్యాంక్ సాధించారు.